సో నెక్స్ట్ ఏజూర్లో డేటాబేస్ చెక్ చేయండి అమ్మా. సో దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ మళ్ళీ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసి చెప్తాను. తర్వాత మీకు చూడాల్సింది క్విక్ స్టార్ట్. సో మనం చెక్ చేసుకున్నది యాజ్ పర్ ఆర్డర్ ప్రకారంకి వెళ్తే రిసోర్స్ స్కూప్ చెప్పాము. మనకి డీబీ మైగ్రేషన్ డీబీ మైగ్రేషన్ ఇక్కడ అంటే డీబీ నుంచి అసలు డీబీకి మనం కనెక్టివిటీ చూపిస్తాం డెవాప్స్ అది ఎందుకంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ సపరేట్ కాదు, డేటా వేరే హౌసింగ్ అంత అవసరం. జనరల్ మాన్యువల్ లో ఉన్న డీబీని ఎక్స్ట్రాక్ట్ చేసి డీబీలో పెట్టాలి. అది చూద్దాం, మీ దగ్గర ల్యాప్టాప్ లో ట్రై చేద్దాం. మన దగ్గర దానికి మాన్యువల్ డీబీ లేదు మన దగ్గర ప్రస్తుతానికి, కన్వర్ట్ చేయండి. మన దగ్గర క్లౌడే కదా మనం చెప్పేది. సో దీంట్లో చూస్తే మనకి లోడ్ బ్యాలెన్సర్, స్టోరేజ్ అకౌంట్, వర్చువల్ ఏజూర్ చెప్పాం, వర్చువల్ మిషన్, స్టోరేజ్ అకౌంట్, లోడ్ బ్యాలెన్సర్, వర్చువల్ మిషన్, కాస్మో డీబీ అది చెప్తాను, ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ చెప్పి, యాప్ సర్వీస్, క్విక్ స్టార్ట్. క్విక్ స్టార్ట్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి క్రియేట్ యాప్ విత్ క్విక్ స్టార్ట్ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. జస్ట్ క్రియేట్ ఏ వెబ్ అప్లికేషన్. సో మనం ఇక్కడ CI/CD పైప్లైన్ బిల్డ్ చేయొచ్చు. సో ఎస్, పోస్ట్ వెబ్ యాప్స్, ఏజూర్, CI/CD పైప్లైన్ విత్ జావా ప్రాజెక్ట్స్. ఎస్, క్రియేట్. ఇక్కడ మనకి రిపోజిటరీ టచ్ అవుతుంది. సో ఇది చెప్పే ముందు మనం అసలు రిపోజిటరీ గురించి కొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్వర్క్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్టార్ట్ ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ సర్వీస్, వెబ్ సర్వీస్ దాన్ని ఫంక్షన్ యాప్స్ ద్వారా మనం రన్ చేస్తూ నెక్స్ట్ క్రియేట్ చేస్తే ఆథరైజేషన్ అడిగింది. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు జస్ట్ క్లిక్ ఆన్ ఆథరైజేషన్. ఇక్కడ మనకి రిపోజిటరీ అడుగుతాం, గిట్ హబ్, ఏజూర్ గిట్ హబ్ యాక్షన్స్. సో అసలు ఈ రిపోజిటరీ ఏంటి అనేది మనకి స్టార్ట్ చేయాలి. రిపోజిటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైంలో మీరు ఫ్రెషర్ స్కేల్, ఎక్స్పీరియన్స్ స్కేల్ ఎక్కువ వర్క్ ఫస్ట్ 1 or 2 months రిపోజిటరీ మీద పనిచేయాలి. సో ఈ రిపోజిటరీ వచ్చేసి మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ రిపోజిటరీ మనం రియల్ టైంలో ఏంటంటే సోర్స్ కంట్రోల్ మేనేజర్, SCM అని కూడా పిలుస్తాం. సోర్స్ కంట్రోల్ మేనేజర్, సిస్టమ్ కంట్రోల్ మేనేజర్, ఆర్ వర్షన్ కంట్రోల్ మేనేజర్. దీనికి ఇంకో నేమ్ వర్షన్ కంట్రోల్ మేనేజర్, VCM, వర్షన్ కంట్రోల్ మేనేజర్, ఆర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, VCS, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సోర్స్ కంట్రోల్ మేనేజర్, సోర్స్ కంట్రోల్ సిస్టమ్, ఇలా నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. సో ఏదైనా సరే రిపోజిటరీ అనేది ఒక ప్లేస్. సో క్లౌడ్ లో మనకి కావాల్సిన ఇట్ ఈస్ ఒక ప్లేస్, కామన్ ప్లేస్. ఇక్కడ మనకు కావాల్సిన డేటా, సో ఎటువంటి డేటా స్టోర్ చేస్తూ ఉంటే అంత క్లౌడ్ డేటా. సో డేటా మీన్స్ మనకి మన ప్రాజెక్ట్ ఏదైతే ఆటోమేషన్ ప్రాజెక్ట్ రన్ చేస్తామో సో ఈ రిపోజిటరీలో మనకు వచ్చేసి రిపోజిటరీ. సో దీంట్లో ఓన్లీ కోడింగ్ డేటా. సో కోడింగ్ డేటా మనకు కావాల్సిన కోడ్, ఇట్ మే బి C లాంగ్వేజ్ కానీ, C++ కానీ, జావా, .NET ఏది ఇస్తున్నా కోడింగ్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇక్కడ వాటండిస్ ఎలా ఉందంటే మనకి ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC అని ఉండేది. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ లో ఫస్ట్ మెథడ్ మన వాళ్ళు వాటర్ ఫాల్ మెథడ్ ఉందండి. వాటర్ ఫాల్ మెథడ్ యూజ్ చేసేవాళ్ళు. ఈ మెథడ్ వచ్చేసి మాన్యువల్ చేసేవాళ్ళు. ఏ వర్క్ అయినా ప్రాజెక్ట్ మనం సోర్స్ కోడ్ తీసుకొని ఆ కోడ్ మాన్యువల్ సర్వర్స్ లో రన్ చేసి ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి డెవలపర్ సిస్టమ్, ఇది వచ్చేసి టెస్టింగ్ సిస్టమ్, స్టేజింగ్, తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ సిస్టమ్. ఇలా డిఫరెంట్ స్టేజెస్ దాటిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ లో అప్లై చేసేవాళ్ళు. ప్రొడక్షన్ సర్వర్ లో అప్లై చేసిన అప్లికేషన్స్ ని కస్టమర్ కి యాక్సెస్ ఇచ్చేవాళ్ళు, కస్టమర్ యాక్సెస్ చేసేవాళ్ళు. ఇది వాటర్ ఫాల్. ఇది వచ్చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ మనకి 2 to 3 years పట్టేది అనమాట. సో లాంగ్ టైం తీసుకునేది. సో దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉంటుంది. ఇదంతా కూడా మాన్యువల్ ఉంది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ కావాలి, PO టీమ్ కావాలి, డెవలపర్ కావాలి, టెస్టింగ్ చేసే వాళ్ళు కావాలి, తర్వాత దాన్ని వెరిఫై చేసే వాళ్ళు కావాలి. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ అండి. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అది సాఫ్ట్వేర్ SDLC లైఫ్ సైకిల్ ఇట్ విల్ టేక్ 2 to 3 years పెట్టేది ఒక్కొక్క ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే.
ఈ మెథడ్ తర్వాత నెక్స్ట్ మనం యూజ్ చేసింది జైల్ మెథడాలజీ. సో ఈ జైల్ మెథడాలజీలో స్క్రమ్ యూజ్ చేసేవాళ్ళు. స్క్రమ్ ద్వారా మనకి కొంచెం స్క్రమ్ లో కొన్ని ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్ రన్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ మనం డిస్కస్ చేస్తే డెవాప్స్ మెథడ్. సో ఈ డెవాప్స్ మెథడ్లో సేమ్ SDLC ఇంప్లిమెంట్ చేస్తాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ప్లాన్ చేయడం, బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, రన్ చేయడం ఇదంతా కూడా రన్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే మనం CI/CD పైప్ లైన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఈ CI/CD పైప్ లైన్ మనం డెవలప్ చేస్తాం. దీంట్లో డెవాప్స్ టూల్స్ యూజ్ చేసుకుని డెవలప్ చేస్తాం CI/CD పైప్ లైన్. ఈ 3 మెథడ్స్ అండి, వాటర్ ఫాల్ మెథడ్, జైల్ మెథడ్ అండ్ డెవాప్స్ మెథడ్. ఇప్పుడు మనం యూజ్ చేసేది డెవాప్స్ మెథడ్, డెవాప్ టెక్నాలజీ. సో ఈ డెవాప్ టెక్నాలజీలో మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ అయినప్పుడు మీకు కంప్యూటర్ ఇస్తారు. కంప్యూటర్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలండి, కోడింగ్ స్టార్ట్ చేస్తారు. మీ లోకల్ ఎడిటర్స్ లో విజువల్ స్టూడియో కానీ Eclipse, విజువల్ స్టూడియో, Eclipse, CMD, పవర్ షెల్ కొన్ని టూల్స్ యూజ్ చేసుకుని మీరు కోడ్ని ఎడిట్ చేసుకుని మీ కంప్యూటర్ లో పెడతారు. కంప్యూటర్ అంటే మీ పీసీలో C డ్రైవ్, D డ్రైవ్, F డ్రైవ్, ఒక డ్రైవ్ లో మీ డేటా, కోడ్ డేటా పెడతారు. ఇది ఒక కాపీ. ఇన్ కేస్ మీ సిస్టమ్ క్రాష్ అయినా లేదంటే మీ హార్డ్ డిస్క్ క్రాష్ అయినా మీ డేటా అంతా లాస్ అవుతుంది, మొత్తం లాస్ అవుతారు. సో కంపెనీలో సింగిల్ ఎంప్లాయీ ఉండరు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక టీం ఉందండి, 20 పర్సన్స్ టీంలో. ఈ టీంలో 20% ఒక లీడ్ ఉంటారు. లీడ్ ఒక కంప్యూటర్స్, మిగతా అందరూ కూడా ఇలా కంప్యూటర్స్ లాగే ఉంటారు. లాగిన్ అయినప్పుడు వాళ్ళు కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3 ఇలా చేస్తారు. ఈ కోడ్ అంతా వాళ్ళ లోకల్ సిస్టమ్ లో కాపీ అయింది అనుకోండి, మళ్ళీ ఈ లీడ్ ఏం చేయాలి, ఈ డేటా అంతా కూడా మళ్ళీ అతని సిస్టమ్ లో కాపీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదొక ప్రాసెస్. ఇక్కడ కూడా లోకల్ సిస్టమ్ ఉంటుంది, దీన్ని లోకల్ రిపోజిటరీ అంటాం. ఇతని సిస్టమ్ లో కూడా లోకల్ రిపోజిటరీ ఉంటుంది. సో ఇదంతా డైలీ కమ్యూనికేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి. ఈ లోకల్ రిపోజిటరీ ఇక్కడ సిస్టమ్ ప్రాబ్లం చేసినా కూడా ఇబ్బంది, ఇక్కడ సిస్టమ్ ప్రాబ్లం అయినా ఇబ్బంది అవుతుంది. సో కంపెనీ ఇది వర్కౌట్ కాదు. సో దీన్ని రెక్టిఫై చేయడం వాళ్ళు ఏం చేశారంటే, ఏ వర్క్ చేసినా కూడా ఒక సెంట్రల్ రిపోజిటరీ పెట్టాలి. సో ఒక సెంట్రల్ రిపోజిటరీ మెయింటైన్ చేస్తారు. సో సెంట్రల్ రిపోజిటరీ చాలా ఉన్నాయండి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రిపోజిటరీ 2 ఉన్నాయి. సో what are the external, what are the internal discuss. సో ఈ రిపోజిటరీ మనకి 2 టైప్స్, ఇంటర్నల్ రిపోజిటరీ, ఎక్స్టర్నల్ రిపోజిటరీ. ఓకే, సో రిపోజిటరీ మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు రియల్ టైం మనకి ఆర్గనైజేషన్స్ లో ఈ రిపోజిటరీ ఉంటే, ఈ రిపోజిటరీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ కి సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేస్తారంటే ఇలా. సో బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3, బ్రాంచ్ 4, ఈ డేటా అంతా కూడా ఈ మెయిన్ సెంట్రల్ రిపోజిటరీలో కాపీ చేస్తారు. ఇలా కాపీస్ వస్తాయి. ఇక్కడ ఏం చేస్తారు, ఈ రిపోజిటరీకి యాక్సెస్ మేనేజర్ కానీ మీ లీడ్ కానీ ఉంటుంది. ఆ లీడ్ కానీ మేనేజర్ ఏం చేస్తారు, ఇచ్చిన టాస్క్ ఈ కాపీ పుష్ చేయగానే ఇక్కడ డేటా వచ్చేస్తుంది. సో మాస్టర్ కాపీలో, మెయిన్ కాపీలోకి మెర్జ్ చేసే ముందు అతను వెరిఫై చేస్తారు, వీళ్ళు పంపించింది కోడ్ కరెక్ట్ ఉంది లేదా, కోడ్ 1 వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కాదు, కోడ్ అంతా కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ ను పుష్ చేసి అనుకున్నప్పుడు దాన్ని మెర్జ్ చేసుకుంటారు. సో ఇలా అందరిది కోడ్ తీసుకొని ఒకే దాంట్లో మెర్జ్ చేస్తారు. ఈ మాస్టర్ కాపీని రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది రియల్ టైమ్ లో వర్క్ చేసే విధానం. సో అంతే డైరెక్ట్ గా మాస్టర్ కాపీలో వీళ్ళు ఎడిట్ చేయలేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఇది మాస్టర్ బ్రాంచ్ కి ఎడిట్ ఇచ్చారు, మెయిన్ B1 బ్రాంచ్ లో ఈ కోడ్ ని ఎడిట్ చేసి ఈ కోడ్ ఇక్కడ పంపిస్తారు. B1 బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని మాస్టర్ బ్రాంచ్ లోకి మెర్జ్ చేసుకుంటాం, అది వ్యాలిడ్ కోడ్ అయితే. లేదంటే మనం రిజెక్ట్ చేస్తాం అనమాట. రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద పనిచేసి మళ్ళీ మనకి పుష్ చేస్తారు అనమాట. సో ఇది మనం ఇప్పుడు మాట్లాడుకునే రిపోజిటరీ. సో దీంట్లో ఇంటర్నల్ రిపోజిటరీ, ఎక్స్టర్నల్ రిపోజిటరీ 2 ఉన్నాయండి. సో ఇంటర్నల్ ఇప్పుడు AWS తీసుకున్నాం. AWS లో మనకి ఇంటర్నల్ రిపోజిటరీ ఉంది. AWS ఇంటర్నల్ రిపోజిటరీ వచ్చేసి మనకి కోడ్ కమిట్ అండ్ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. అలాగే ప్రతి క్లౌడ్ సర్వీస్ కూడా మైక్రోసాఫ్ట్ ఎజూర్ తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఎజూర్ మనకి మైక్రోసాఫ్ట్ ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, ACR, ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఉంది. ఇది ఇంటర్నల్ రిపోజిటరీ. GCP తీసుకున్నాం అనుకోండి, గూగుల్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇది ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ AWS, ఎజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఫర్ ఎజూర్, GCR ఫర్ గూగుల్. ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోజిటరీ. క్లౌడ్ లో కూడా ఒక రిపోజిటరీ ఉంది, ఇక్కడ కూడా మనం కోడ్ డేటాని కాపీ చేసుకోవచ్చు, కోడ్ ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఇది మెయింటైన్ చేయొచ్చు. ఇది ఒకటి. ఎక్స్టర్నల్ రిపోజిటరీ. ఎక్స్టర్నల్ రిపోజిటరీలో మేజర్ మనకి ఇప్పుడు రియల్ టైమ్ లో యూజ్ చేసేది 3 అండి. సో మెయిన్ గా మనకి ఓల్డెన్ డేస్ నుంచి గిట్ హబ్ యూజ్ చేస్తున్నాం. సో గిట్ హబ్ తర్వాత మనకి గిట్ ల్యాబ్.
గిట్ హబ్ గిట్ ల్యాబ్ ఈ రెండు యూజ్ చేస్తాను. గిట్ హబ్ గిట్ ల్యాబ్. ఎస్. సో ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ, ఏ కంపెనీ వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు. గిట్హబ్ లో ఇప్పుడు నాకు తెలిసిన కోడ్స్ కూడా కొంతమంది ఫ్రీలాన్సింగ్ కోడ్స్ దానికి కూడా ఉపయోగపడుతుంది, మన ఇంటర్నల్ కోడ్ స్టోర్ చేయడానికి కూడా అన్నిట్లో ఆల్ ఇన్ వన్ అండి. సో దీంట్లో మనం కోడ్ ని కంపైల్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, రీరన్ చేయొచ్చు అన్ని. సో ఇట్ ఈస్ ఓపెన్ సాఫ్ట్వేర్ టూల్ అనమాట. రిమోట్ డెస్క్టాప్ లో కూడా చాలా మంది చేస్తున్నారు. చేయొచ్చు. ఇప్పుడు లోకల్ డెస్క్టాప్ లో కూడా మనకి ఇప్పుడు విజువల్ స్టూడియో తీసుకున్నాం, దాంట్లో కూడా చేసి కంపైల్ ఒక మేజర్ సిస్టమ్ పెట్టేసుకొని దాన్ని బ్యాకప్ పెట్టుకొని దాన్ని రిమోట్ డెస్క్టాప్ అందరికీ యాక్సెస్ ఇచ్చి అందులో కోడ్ చేసుకోవాలి, అదొక కాన్సెప్ట్. సో అది అంటే లోకల్ మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా స్టాండర్డ్ ఫార్మాట్ కాదు. స్టాండర్డ్ ఫార్మాట్ అంటే కంపెనీ వారికి చూసుకుంటే వాళ్ళు కంపల్సరీ ఈ రెండింటిలో ఏదో ఒకటి గిట్ హబ్ గిట్ ల్యాబ్ సిమిలర్ అంటే డిఫరెంట్. ఇది గిట్ హబ్ సిమిలరే. సమ్ టైమ్స్ అంటే దీంట్లో ప్రాజెక్టులు క్రియేట్ చేసినప్పుడు దానికి దీంట్లో అసోసియేట్ చేసుకుంటారు, రెండు ఒకటే. ఓకే, సమ్ టైమ్ కొంతమంది గిట్ ల్యాబ్, కొంతమంది గిట్ హబ్, రెండు ఒకటే, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిట్ బకెట్ అండి. బిట్ బకెట్, ఈ బిట్ బకెట్ వచ్చేసి గూగుల్ అండి. సో దీంట్లో మనకి నంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. జీరా ఒకటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, తర్వాత జీరా కాన్ఫరెన్స్ ఒకటి, సో జీరా సాఫ్ట్వేర్ ఒకటి, స్లాక్ ఒకటి, దీంట్లో నెంబర్ ఆఫ్ టూల్స్ వస్తాయి బిట్ బకెట్ లో. ఇది కూడా ఆల్ ఇన్ వన్ టూల్ అనమాట. సో బిట్ బకెట్ తర్వాత నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి డాకర్ హబ్ అండి. డాకర్ హబ్. సో బిట్ హబ్, గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్, డాకర్ హబ్, ఈ మూడు మేజర్. ఈ మూడు మనకి ఎక్స్టర్నల్ రిపోజిటరీ. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది గిట్ హబ్. గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్ రెండు ఉంటాయి. సో గిట్ ల్యాబ్. రెండోది వచ్చేసి నెక్స్ట్ బిట్ బకెట్. బిట్ బకెట్ దీని గురించి తెచ్చాను. మూడోది వచ్చేసి డాకర్ హబ్. ఈ మూడిట్లో ముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అకౌంట్ క్రియేట్ చేస్తే ఈ మూడింటికి ఒకే అకౌంట్ యూజ్ చేసి ఫస్ట్ మనం డమ్మీ ఈమెయిల్ అడ్రస్ ఒక జీమెయిల్ కావాలి మనకి. మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి అవుతుంది. ఎన్ని జీమెయిల్ అడ్రస్ మీరు యూజ్ చేసుకోండి. జీమెయిల్ ఇప్పుడు అజూర్ వాడే అకౌంట్ తో లాగిన్ అవ్వచ్చు, వాడచ్చు, బట్ నోటిఫికేషన్ ఎక్కువ వస్తూ ఉంటాయి, టెస్టిమెంట్స్ ఉంటుంది. సో అందుకని డమ్మీ ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి న్యూ జీమెయిల్ అకౌంట్, ఈ డమ్మీ జీమెయిల్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని 10 దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన డమ్మీ ఈమెయిల్ అడ్రస్ కాబట్టి మెయిల్ బాక్స్ ఫుల్ అయింది ఇబ్బంది. సో ఈ డమ్మీ ఈమెయిల్ లాగిన్ అయ్యి, సో దీంట్లో లాగిన్ అయిన తర్వాత ఎలా చేయాలి, దీంట్లో మనకి రిపోజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాం. రైట్. సో మనకి ఇప్పుడు డమ్మీ జీమెయిల్ అకౌంట్ కావాలి. మెయిన్ పర్పస్ రిపోజిటరీ మనకి మనం లోకల్ కాపీని సెంట్రల్ కాపీకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం స్టోర్ చేసే రిపోజిటరీలో 24/7 అవైలబిలిటీ ఉంటుంది. ఎనీ టైం యూ కెన్ యాక్సెస్ యువర్ డేటా. సో బై మిస్టేక్ యూ కెన్ డేటా మీ కాపీ మిస్ అయింది మీ మాస్టర్, మీ లోకల్ సిస్టమ్ మాస్టర్ దాంట్లో కాపీ ఉంటుంది కదా, మళ్ళీ దీన్ని క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ వర్క్ చేస్తూ మళ్ళీ పుష్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నది మళ్ళీ మీ సిస్టమ్ కనెక్ట్ అయింది, ల్యాప్టాప్ చేంజ్ చేశారు, ఎస్ యూ కెన్ క్లోన్ ఇలా. సో ఇది మనకి 24/7 అవైలబిలిటీ ఉంటుంది. హై సెక్యూర్ సేఫ్ జోన్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు, మెర్జ్ చేయొచ్చు, పుష్ చేయొచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మీకు ఇనిషియల్ మీకు ఆర్గనైజేషన్ చేయనప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువ వర్క్ ఉంటుంది. అంటే బ్రాంచ్ క్రియేట్ చేయడం, మాస్టర్ బ్రాంచ్ లో మెర్జ్ చేయడం, రీబైల్ చేయడం, పుష్ చేయడం, పుల్ చేయడం, ఇదంతా కూడా ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అన్నమాట. జీరా వచ్చేసి మనకి జీరా సపరేట్ టూల్. ఇప్పుడు మనకి బిట్ బకెట్ లాగినప్పుడు జీరా వస్తాయి. బిట్ బకెట్ లో రిపోజిటరీ చేసిన తర్వాత జీరా సపరేట్ ఉంటుంది. ఆ జీరా టూల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ప్రాజెక్ట్ ఇష్యూస్, ఈ ఫిక్స్ అని క్రియేట్ చేయడం చూపిస్తాం. సో అది మీకు అండర్ బిట్ బకెట్ కింద వస్తుంది. లెట్స్ ఇప్పుడు మనకి ఒక డమ్మీ జీమెయిల్ అకౌంట్ కావాలి. క్విక్ స్టార్ట్ చార్జెస్ ముందు క్లోజ్ ది క్విక్ స్టార్ట్, ఫస్ట్ గో ఫర్ ద రిపోజిటరీ. మనకి ఇప్పుడు డమ్మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలని, లెట్ మీ క్రియేట్ వన్ డమ్మీ జీమెయిల్. Create account myself. Okay, so account name test account, email test1, name is test123, test underscore, it's not there.
Test account. It's not there. TA availability. Just demo. Just demo 546 ఇచ్చాను. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎనీ అకౌంట్ మన టెస్టింగ్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సెలెక్ట్ చేసుకొని యూజ్ మై కరెంట్ ఈమెయిల్ అడ్రస్ ఇన్స్టాల్ నో. సో పాస్వర్డ్ వచ్చేసి మన రెగ్యులర్ యూజ్ చేసుకోవాలి. 123 అండర్స్కోర్ 123 కన్ఫర్మ్ పాస్వర్డ్ 123 అండర్స్కోర్ 123. ఇది పాస్వర్డ్ ఇచ్చాను. సో ఇది యూజర్ నేమ్ కాపీ చేసుకోండి. Yes. Next. Email address 939. Next. Verification code. Mobile verification code is the. Let me log in. 747096 verified. 747096 ఇక్కడ just select data for something, any date. Next, assignment. Select agree. Right, so account created. So copy the Gmail account. This is dummy account. Right, so దీంట్లో login అయిన తర్వాత go for your Gmail కి వెళ్తే yes ఎక్కడ ఉంది ఈమెయిల్ ఎక్కడ ఉంది మనకి ఇదేనా టాప్ కార్నర్ రైట్ ఇది కదా దీంట్లో మనకు కావాల్సిన Gmail కదా ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ మెయిల్స్ వస్తే మనం కన్ఫర్మ్ చేయాలి. సో ఇలా డమ్మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకోండి. ఇది మా క్రెడెన్షియల్. సో పాస్వర్డ్ కూడా ఇక్కడ సేవ్ చేసుకోండి. దాంట్లో సేవ్ చేసుకుంటే మీకు ఈజీగా. యా ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ రెడీగా ఉంది. ఇప్పుడు గో ఫర్ ఫస్ట్ వన్ గిట్ హబ్ దగ్గర. సో గిట్ హబ్ జాయిన్ టు గిట్ హబ్, సైన్ ఇన్ టు గిట్ హబ్. ఎస్, సో అకౌంట్ ఉంటే ముందు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ లేదు కాబట్టి న్యూ టు గిట్ హబ్ క్రియేట్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ క్రియేట్ అకౌంట్. యా ఫస్ట్ ఇక్కడ అడుగుతుందండి. సో జస్ట్ ఎంటర్ ది వెల్కమ్ టు గిట్ హబ్, లెట్స్ బిగిన్ అడ్వెంచర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. సో మన టెస్ట్ ఈమెయిల్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేసాము. ఇది కాపీ పేస్ట్ చేసుకొని పేస్ట్ చేయాలి. కంటిన్యూ. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాం. కనిపించండి. యూ కెన్ యూజ్ డిఫరెంట్ పాస్వర్డ్ ఆల్సో. కంటిన్యూ. Yes, compromise it. Let's use other password. Password యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ వచ్చేసి ఇదే ఇస్తారండి. సో ఇంతవరకు యూజర్ నేమ్ ఇస్తారు. దిస్ ఇస్ మై యూజర్ నేమ్. ఈజీగా ఈమెయిల్ అడ్రస్ లో ఫస్ట్ వర్డ్. కంటిన్యూ. ఓకే, నో నోటిఫికేషన్స్ కావాలా? నో నాట్ రిక్వైర్డ్. ఇక్కడ స్టార్ట్ ఫజిల్. సో స్పైరల్ గెలాక్సీ. క్రియేట్ అకౌంట్. సో ఇలా గిట్ హబ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ కోడ్, ఈమెయిల్ అడ్రస్ కోడ్ వస్తే ఆ కోడ్ ఎంటర్ చేయండి. సో ఎస్, ఐ రిసీవ్డ్ మై కోడ్. ఎస్, కాపీ పేస్ట్ దిస్ కోడ్. Copy and paste here. Right, so yes, ఇక్కడ అడుగుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, వెల్కమ్ టు గిట్ హబ్. ఇక్కడ వచ్చేసి మనకి హౌ మెనీ టీమ్స్ మెంబర్స్ విల్ బి వర్కింగ్ విత్ యూ. జస్ట్ మీ. సో మీరైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టీమ్ మెంబర్స్ ఎక్కువ అనుకోండి, వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అకౌంట్, టీచర్ అకౌంట్. సో నేను టెస్టింగ్ జస్ట్ మీ స్టూడెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ ఇష్టం, మీరు ఏదైనా టీచర్స్ కానీ
ఇంకా వేరే అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే టీచర్ అకౌంట్ నుండి డిఫరెంట్ మల్టిపుల్ యాక్సెస్ లేదు, బట్ ఏంటంటే మనకి అకౌంట్స్ ఏదైనా అకౌంట్ అంటే మనకి స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఇస్తుంది. సో మల్టీపర్పస్. యా, సో టీచర్ ప్లస్ జస్ట్ మీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి వాట్ స్పెసిఫిక్ ఫీచర్స్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూజింగ్. ఈ టూల్స్ అన్ని కావాలండి. కొలాబరేటివ్ కోడింగ్ ఒకటి, ఆటోమేషన్, CI/CD పైప్లైన్, ఇందాక మీరు అన్నారు కదా ఆటోమేషన్ CI మొత్తం ఇక్కడే చేయొచ్చు. సో ఇక్కడ ఇనిషియల్ టెస్టింగ్ రిపోజిటరీలోని ఇనిషియల్ టెస్ట్ చేసుకున్నాం కోడ్ మొత్తం వర్క్ అవుతుంది లేదా. ఇప్పుడు మనం మెయిన్ ప్రొడక్షన్ పుష్ చేసాము, ఇక్కడ అంతా వర్కౌట్ అయిన తర్వాత ప్రొడక్షన్స్ లో పుష్ చేస్తాం. సెక్యూరిటీ, ఓకే, ఆల్ సెక్యూరిటీ, క్లయింట్ యాప్స్, SMA, LDAP, IPLO, GitHub కనెక్ట్, ఆడియో లాగ్స్, ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనమాట. LDAP కూడా ఇచ్చాడు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ లేబుల్స్ మొత్తం. సో ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు రిపోజిటరీలో. ఆ ప్రాజెక్ట్ టాస్క్స్ ఎంప్లాయీస్ కి ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్ పుష్ చేసినప్పుడు మాస్టర్ కాపీలో మనకి కోడ్ అంతా ఉంటుంది. అది మెయిన్ అనమాట. సో టీమ్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనిటీ, క్లిక్ కంటిన్యూ. ఎటువంటి డిప్లాయ్మెంట్ చేసినా కూడా మనకి రిపోజిటరీ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ ఉంది, కమర్షియల్ కూడా ఉంది. కంటిన్యూ ఫర్ ఫ్రీ. సో అప్లై ఫర్ యువర్ GitHub స్టూడెంట్ బెనిఫిట్స్. నో కంటిన్యూ ఫర్ ఫ్రీ అకౌంట్ రైట్ నో. ఎస్, నౌ యూ ఆర్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు యువర్ GitHub, ఇనిషియలైజింగ్ యువర్ డాష్బోర్డ్. ఇదని ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కోడింగ్ సంబంధించిందా. సో మీకు ఎటువంటి కోడ్ కావాలన్నా రిపోజిటరీ చెక్ చేసుకోండి. రిఫరెన్స్ పర్పస్, నాట్ ఓన్లీ జావా, .NET, పైథాన్, రూబీ, మనకి ఇది ఒక మేజర్ రిఫరెన్స్ అండి. సో దీంట్లో మనకు కావాల్సిన కోడింగ్ ఇనిషియల్ 10% కోడింగ్ గూగుల్ లాంటిది. సో మీరు ప్రాజెక్ట్ తీసుకున్నారు, ఆ ప్రాజెక్ట్ లో 10% ఈ GitHub పై మీకు హెల్ప్ చేస్తుంది. మిగతా 90% మీరు చెక్ చేసుకోవాలి కదా. కొంతమంది 90% చేస్తారు. ఇంకా డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. ఇంకేం చేద్దాం, సోర్స్ ఉండదు, దాంట్లోనే వేరే వాళ్ళ కోడ్ మాడిఫై చేయడం, రన్ చేయడం, టెస్ట్ చేయడం అంతా చేస్తారు. 10% గ్యారంటీ. నువ్వు ఏ కోడ్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా 10% మనకు దీంట్లో ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది. సో దీని నుంచి మీరు రికవర్ చేసుకోవచ్చు. యా, సో ఇక్కడ మనకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూస్తే చూడండి, రైట్ సైడ్ చూస్తే ఇవ్వండి యువర్ ప్రొఫైల్, యువర్ రిపోజిటరీస్, యువర్ కోడ్ స్పేసెస్, యువర్ ప్రాజెక్ట్స్. సో రైట్ నో దర్ ఇస్ నో ప్రాజెక్ట్స్. ఇక్కడ మేనేజర్ ఏం చేస్తారు, లీడ్ గా మేనేజర్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మీ టీమ్ మెంబర్స్ కి యాడ్ చేస్తారు. న్యూ ప్రాజెక్ట్ వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేసి న్యూ ప్రాజెక్ట్. నెక్స్ట్ రిపోజిటరీ క్రియేట్ చేసి రిపోజిటరీలో పబ్లిక్, ప్రైవేట్ రిపోజిటరీస్ ఉంటాయి. యా, వీ డు నాట్ హ్యావ్ ఎనీ రిపోజిటరీస్. ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే డిఫరెన్సెస్ ఉంటాయి. సో పెయిడ్ కంటే సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఫ్రీకి సపోర్ట్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు మ్యాండేటరీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వెరిఫికేషన్ కూడా చేస్తారు అన్నమాట. మనం యూజ్ చేసే టూల్స్ సెక్యూరిటీ ఉన్నాయి, సెక్యూరిటీ ఉంటుంది, సపోర్ట్ సెక్యూరిటీ. ఈ ఫ్రీ కూడా కూడా సపోర్ట్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు, ఓపెన్ చేసుకోవాలి, ఏదైనా జరగచ్చు. గ్యారెంటీ. ప్రైవేట్ రిపోజిటరీ చూడలేము, పబ్లిక్ లో పెడితే ఎవరైనా చూడొచ్చు. మీ డేటా క్రియేట్ చేసేప్పుడు పబ్లిక్ అని పెట్టారు అనుకోండి, ఎనీవన్ కెన్ సీ. ప్రైవేట్ పెడితే మీకు మాత్రమే, ఎవరు యాక్సెస్. సో ప్రైవేట్ అంటే మీకే, ఓన్ మీకే యాక్సెస్. సో మీరు ఇస్తే తప్ప వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. పబ్లిక్ పెడితే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. యా, సో ఫస్ట్ నేను జస్ట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. సో మిగతా ఆప్షన్స్ ఇచ్చి నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్ బకెట్ లాగే బిట్ బకెట్ సైన్ ఇన్ లాగిన్ చేయండి. ముందు అన్నిట్లో సైన్ ఇన్ అవుదాం, దాన్ని విల్ స్టార్ట్. లాగిన్ టు ఇలా వస్తుంది, లాగిన్ జస్ట్ అకౌంట్. యా, ఇక్కడ అడుగుతుంది. సో బిట్ బకెట్ సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ ఆర్ మైక్రోసాఫ్ట్. సో యూ కెన్ యూజ్ మైక్రోసాఫ్ట్ ఆల్సో, బట్ బెటర్ వే ఏంటంటే టెస్ట్ అకౌంట్ యూజ్ చేస్తుంది. సో ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ కంటిన్యూస్గా వస్తాయి, మెయిల్ బాక్స్ ఫుల్ అయిపోతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ గో ఫర్ ఎనీ ఆప్షన్. సో లెట్ గో ఫర్ కంటిన్యూ విత్ జీమెయిల్. సో నా జీమెయిల్ అకౌంట్ నేను కంటిన్యూ చేస్తాను. ఎస్, సెలెక్ట్ ఈమెయిల్ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ ది ఈమెయిల్ అడ్రస్, ఇది ఫుల్ నేమ్ ఇచ్చాం. యా, క్రియేట్ అనే అకౌంట్. సో అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను బిట్ బకెట్లో. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది సిఎం. సో GitHub ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చామో ఇది మా యూజర్ నేమ్. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇక్కడే మీరు యూజర్ నేమ్ సేవ్ చేసుకొని ఈ డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూజర్ నేమ్ కాపీ పేస్ట్ చేసి సేమ్ యూజర్ నేమ్ దీన్ని కూడా ఇస్తున్నాను.
కంటిన్యూ తీసుకోండి. రైట్. సో ఇక్కడ ఇప్పుడు బిట్ బకెట్ కి గిట్ హబ్ కి ఎలా అడిగింది క్వశ్చన్స్ ఇక్కడ కూడా అడుగుతుంది. బిఫోర్ యూ డ్రాప్ యువర్ బిట్ బకెట్ ప్లీజ్ హెల్ప్ us యువర్ ఎక్స్పీరియన్స్. సో వాట్ యూ ఎక్స్పీరియన్స్ విత్ సోర్స్ కంట్రోల్. సోర్స్ కంట్రోల్ ఏంటమ్మా? రిపోజిటరీ. సో గిట్ హబ్ అనేది సోర్స్ కంట్రోల్ అయితే రిపోజిటరీ. సో ఐ హావ్ ఎన్ అడ్వాన్స్డ్ గిట్ యూజర్. ఐ నో గిట్ ఇంటర్ కనెక్ట్ కాదు, అంటే ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. దాంట్లో ఉన్నది మనకి సేమ్ ప్రాసెస్, దీంట్లో కూడా క్లోనింగ్ అంతా సేమ్ గిట్ లెవెల్. ఇది రెండు మల్టిపుల్ గా యూస్ చేయాలి, దానికి బదులు ఇది యూస్ చేస్తాం. మల్టిపుల్ యూజ్ చేసి ఓకే, రెండు సైమల్టేనియస్ గా యూజ్ చేయాలి. బట్ కమెంట్స్ ఒకటే, క్లోనింగ్ కమెంట్స్, పుషింగ్ కమెంట్స్. బిట్ బకెట్ కి డిఫరెన్సెస్ ఏముంటాయి? సో బిట్ బకెట్ అనేది గూగుల్ వాడిది. ఓకే, గిట్ అనేది అది కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అచ్చా, రెండు సిమిలర్ యాప్స్, మనకి ఏది కావాలంటే అది వాడుకోవడం, రెండు ఫంక్షన్ ఒకటే. రెండు సైమల్టేనియస్ గా మనం ఇంటర్ కనెక్టెడ్ వాడుకుంటాం. రెండు సిమిలర్, అన్ని రిపోజిటరీ వైజ్. సో కంపెనీ వాడు గిట్ మల్టిపుల్ డిఫరెంట్ కంపెనీ ఇంకోటి యూజ్ చేసుకోవాలి. అజూర్ AWS ఫంక్షన్ ఒకటే అనమాట. సో దీనికి వచ్చేసి హౌ మెనీ పీపుల్ డూ వాంట్ వర్క్ విత్ బిట్ బకెట్. సో ఒక టీమ్ మెంబర్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు, జస్ట్ మీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బిట్ బకెట్ వాడుతున్నారండి. ఇది చాలా రోజుల క్రితం వచ్చింది ఇది కూడా. అంటే ఇప్పుడు గిట్ హబ్ ఎక్కువ ఇచ్చేస్తారు, డేటా ఎక్కువ అయిపోయింది, యూజర్స్ ఎక్కువ అయ్యారు కానీ ఇప్పుడు బిట్ బకెట్ వస్తున్నారు సెక్యూరిటీ కోసం. ఇక్కడ మనకి డెసిగ్నేషన్ అడుగుతున్నారు, డెవలపర్ రోల్, మేనేజర్, డిజైనర్, స్టూడెంట్. సో యూ కెన్ గో డెవలపర్. ఇక్కడ వచ్చేసి డిజైన్ రివ్యూ, మొబైల్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అదే సంథింగ్ ఇస్ అప్లికేషన్ డెవలప్మెంట్. సబ్మిట్. యూ కెన్ స్కిప్ ఆల్సో, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇలా మనకి బిట్ బకెట్ లాగిన్ అవుతాం. ఇక్కడ మనం రిపోజిటరీ క్రియేట్ చేసుకోవడం, ఇంపోర్ట్ రిపోజిటరీ, క్రియేట్ వర్క్ స్పేస్, ఇదంతా కూడా చేస్తాం మనం లాగిన్ అయిన తర్వాత. సో దీంట్లో మనకి జీరా ఉంది, అది ఒక సపరేట్ టాపిక్. సో అది చెప్తాను. జీరా కూడా గూగుల్ అంటారు. గూగుల్ అది కూడా ఓపెన్ సోర్స్. గూగుల్ అంటే రెడీ తయారు చేశారు దాన్ని. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం జీరా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీరా ఇస్ కాల్ అసైన్, అంటే టికెట్ అసైన్మెంట్ కి వాడతారు అని తెలుసు. టికెట్స్ క్రియేట్ చేస్తారు, ఆ టికెట్స్ ని ఎంప్లాయ్స్ కి అసైన్ చేస్తారు. ఆటోలో అసైన్ అవుతుంది. మన ప్రాజెక్ట్ దాంట్లో క్రియేట్ చేసి ట్రాక్ చేసుకుంటాం మన ప్రాజెక్ట్ యొక్క ఇష్యూస్ అన్నమాట. బగ్స్ ని యూజర్స్ కి అసైన్ చేయడం, ఎంతవరకు స్టేటస్ అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తాం. జీరా కంట్రోలింగ్ మనం చేస్తాం, అడ్మిన్ లాగా చేయొచ్చు. ఇప్పుడు పార్ట్ వస్తుందా లేకపోతే యూజర్ పార్ట్ వస్తుందా? మనకి యాక్సెస్ టైం బట్టి, మీ ఆర్గనైజేషన్ లో జీరా ఉందనుకోండి, మీ అడ్మినిస్ట్రేటర్ ఏది ఇస్తే మీకు యాక్సెస్, అది రీడ్ యాక్సెస్, రీడ్ యాక్సెస్. ఇప్పుడు మన అడ్మిన్ యాక్సెస్, ఇప్పుడు ఇవన్నీ అడ్మిన్ యాక్సెస్. మనం ఇవన్నీ కూడా మనకి ఫ్రీ అకౌంట్. ఇప్పుడు ఎజూర్ లాగిన్ అయ్యాము, వీటిలో కూడా అంతే. ఇవన్నీ కూడా ఫ్రీ అకౌంట్స్, ఫుల్ యాక్సెస్ ఉంటుంది మనకి. ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. ఇక్కడ బట్ ఆర్గనైజేషన్ ఇలా చేయలేదు, ఈ యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ వండర్ఫుల్ టు జీరా. నెక్స్ట్ డాకర్ హబ్. Docker Hub, log into Docker Hub. Click on Docker Hub. Yeah, okay, already login ayyana. Path account edana unte sign up cheyandi. Home page దగ్గర అండి. Yes, starting with Docker Hub. Go back. ఎక్కడండి? Home. అక్కడ లాగిన్ వచ్చింది, బ్యాక్ నుంచి అక్కడ లాగిన్ వచ్చింది. ఇదే వచ్చింది పేజీ మనకి, ఈ పేజ్ కాదు. సో ఇక్కడ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది కూడా రిపోజిటరీ. సో సైన్ ఇన్ విత్ యువర్ డాకర్ ఐడి. సో ఇక్కడ కంటైనర్స్, ఇమేజెస్ అన్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సైన్ అప్. ఇది కూడా డాకర్ కంపెనీ. డాకర్ ఈజ్ వన్ ఆఫ్ ది మన కమర్షియల్ టూల్స్. మీకు 5 చెప్పే కదా, దాంట్లో ఇది ఫస్ట్ టూల్ అనమాట. సో ఇక్కడ డాకర్ ఐడి అడుగుతుంది. సో ఇది నా డాకర్ ఐడి, ఈమెయిల్ అడ్రస్, ఇండివిజువల్ ప్లాట్ఫామ్. ఇది థర్డ్ పార్టీ టూల్. సో దిస్ ఇస్ మై జీమెయిల్ అడ్రస్. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి ఎస్, యూ కెన్ గివ్ ఎనీ పాస్వర్డ్. సో ఎస్, agree all the options. I am not report. Right. Select verify, sign up. So దీంట్లో కూడా లాగిన్ అయ్యాను. So let's see. Yes, number. So user name అడుగుతుంది. So this is my user name. Continue. Password.
రైట్ నెంబర్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యండి. సో లాగిన్ అయిన తర్వాత పర్సనల్, ప్రొఫెషనల్, టీమ్, బిజినెస్. సో కంటిన్యూ విత్ ఫ్రీ. ప్రతిదీ ఫ్రీ మనం చేసేది. ఫ్రీకి వెళ్ళాం. ఇది డాష్ బోర్డ్ అండి. ఇక్కడ ఓపెన్ తర్వాత మనం ఇక్కడ రిపోజిటరీ క్లిక్ చేస్తే దెర్ ఇస్ నో రిపోజిటరీ ఇన్ ది నేమ్ స్పేస్. ఇక్కడ క్రియేట్ రిపోజిటరీ. ఇది మీ అకౌంట్ డీటెయిల్స్, మా ప్రొఫైల్ ఇదంతా కూడా. ఓకే, సో మూడిట్లో లాగిన్. సో ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మూడిట్లో మీరు ఎంత వర్క్ చేస్తే మీకు అంత బెనిఫిట్స్. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఈ మూడు కూడా మీకు రిపోజిటరీ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రిపోజిటరీ డిస్కస్ చేస్తాం. ఎక్స్టర్నల్ రిపోజిటరీలో గిట్ హబ్ లో లాగిన్ అయ్యాం, సో డాకర్ హబ్ లో లాగిన్ అయ్యాం, అండ్ బిట్ బకెట్ లో లాగిన్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ రిపోజిటరీ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, సో రిపోజిటరీ సెలెక్ట్ చేయాలి. ఇదంతా కూడా చూద్దాం. లెట్స్ సీ. సో ఫస్ట్ దానికి వెళ్తే గిట్ హబ్. ఇదండి గిట్ హబ్ లోకి వెళ్తే ఇది మీ అకౌంట్, రైట్? యువర్ రిపోజిటరీస్. ఇక్కడికి వెళ్ళి రిపోజిటరీ ఏం లేవు, యువర్ కోడ్ స్పేస్, యువర్ ప్రాజెక్ట్స్, గో ఫర్ ప్రాజెక్ట్. ఇక్కడికి వెళ్ళి మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్. ఎస్, సెలెక్ట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, యా. సో ఇక్కడ వచ్చేసి టైటిల్ అడుగుతుంది, ప్రాజెక్ట్ టైటిల్ సివిహెచ్ఐడి ప్రాజెక్ట్, సివిహెచ్ఐడి ప్రాజెక్ట్ 1. టైటిల్ అదే, నేమ్ ఇట్స్ నాట్ నేమ్. ఓకే, దాని కింద వస్తుంది కాపీ దిస్ నేమ్, go for project. Yes, jump right in. Yes, new project. There is no project. Ikkada project name andi. So CVHOD project 1. This is the automation project. The project description. So ikkada vachi project template. So template వచ్చి ఇది ఇంపార్టెంట్. టెంప్లెట్ మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ టెంప్లెట్ లో బేసిక్ కనం మెథడ్ ఇది ఒకటి. దీంట్లో ఏం చేస్తామంటే కాలమ్స్ ఫర్ ది ఇన్ ప్రోగ్రెస్, ఈ స్టాటస్ చెక్ చేసుకోండి. ఇది ఒక మెథడ్, బేసిక్ కనం. ఆటోమేటెడ్ కనం ఒకటి. నెక్స్ట్ ఆటోమేటెడ్ కనం విత్ రివ్యూ, బగ్ ట్రేస్. వీటిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుని నన్ను సెలెక్ట్ చేసుకుంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. గోపర్ నన్. దట్ విజిబిలిటీ, మీ ప్రాజెక్ట్ పబ్లిక్ విజిబిలిటీ కావాలా, ప్రైవేట్ విజిబిలిటీ. సో ఆల్మోస్ట్ 99% అందరూ కూడా ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ అందుకని. సో పబ్లిక్ కావాలని పబ్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. పబ్లిక్ సెలెక్ట్ ఎనీవన్ కెన్ ఇంట్రెస్టెడ్ కెన్ సీ దిస్ ప్రాజెక్ట్. యూ కెన్ చూజ్ మేక్ చేంజెస్. సో ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా మనకి ప్రైవేట్ పెట్టుకోవాలి. యూ కెన్ గో అండ్ సెలెక్ట్ పబ్లిక్ ఆల్సో, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో పబ్లిక్ లో రైట్ కూడా అవుతుంది. అయితే ఏ మోడిఫికేషన్స్ ఏదైనా చేయొచ్చు. పబ్లిక్ లో వెళ్తే మనం క్లోన్ చేసుకుని వేరే వాళ్ళు చేయరు. ఎవరైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళ యాక్చువల్ రిపోజిటరీ మనం చేంజ్ చేయలేము. మనం క్లోన్ చేసుకున్న దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. యా. సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ టు పబ్లిక్ రెండు. సో ఫస్ట్ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకున్నాం, క్రియేట్ ప్రాజెక్ట్. ఇలా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత గో ఫర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ లిస్ట్లోకి వెళ్తే మీ ప్రాజెక్ట్ కనబడుతుంది, ప్రాజెక్ట్ 1. సో దిస్ ఈస్ ది ఆటోమేటెడ్ ప్రాజెక్ట్ ఫర్ టెస్టింగ్. న్యూ ప్రాజెక్ట్, ఒక ప్రైవేట్ ఒక పబ్లిక్ రెండు క్రియేట్ చేసుకోండి శాంపుల్గా. సో బెటా వర్షన్, గో ఫర్ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్, ఎస్, న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్, ఎస్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సివిహెచ్ఓడి ప్రాజెక్ట్ 2. సో ఎస్, దిస్ ఈస్ ది పబ్లిక్ ప్రాజెక్ట్. ప్రైవేట్ క్రియేషన్, పబ్లిక్ విజిబిలిటీ పబ్లిక్ ఇస్తాను. సో క్రియేట్ ప్రాజెక్ట్. ఇలా రెండు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం, ఒకటి ప్రైవేట్ ఒకటి పబ్లిక్. యూ గో అండ్ చెక్ యువర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తే ఇట్ డిస్ప్లే. చూడండి, ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 రెండు వచ్చింది. ఒకటి పబ్లిక్, ప్రైవేట్ అయితే ఇక్కడ ప్రైవేట్ డిస్ప్లే అయితే, పబ్లిక్ అయితే ఎవరివన్ డిస్ప్లే, యూనివన్ కెన్ సీ ది యువర్ ఇన్ఫర్మేషన్. సో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు రిపోజిటరీ, గో ఫర్ యువర్ రిపోజిటరీ. యువర్ రిపోజిటరీ. ఇక్కడ దర్ ఇస్ నో రిపోజిటరీ. సో ఒక రిపోజిటరీ క్రియేట్ చేయండి ఆ ప్రాజెక్ట్ సంబంధించి. న్యూ, ఇప్పుడు మేనేజ్ ఇదంతా కూడా మేనేజర్ గారు లీడ్ గాని చేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఓనర్ ఎవరు. సో దిస్ ఇస్ ది ఓనర్. చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ బట్టి. ఒక ప్రాజెక్ట్ సంబంధించిన మల్టిపుల్ డిప్లాయ్మెంట్ ఉంటాయి కదా, లైనక్స్ డెవలప్మెంట్, విండోస్, ఎస్క్యూఎల్, ఇలా ఒక్కొక్క డిప్లాయ్మెంట్ కి ఒక్కొక్క రిపోజిటరీ చేస్తారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ రిపోజిటరీ నేమ్. సో నేను వచ్చేసి సివిహెచ్ఓడి పబ్లిక్ రిపో
రిపో 1 CVHYD పబ్లిక్ రిపోజిటరీ 1 ఇచ్చాను. నేమ్ నెక్స్ట్ మీరు ఏదైనా వచ్చు. సో దిస్ ఈజ్ ది పబ్లిక్ రిపోజిటరీ. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ రీడ్మీ ఫైల్, సో క్రియేట్ రిపోజిటరీ, ఒక రిపోజిటరీ క్రియేట్ చేసాం. లెట్స్ సీ. చూడండి ఇక్కడ రిపోజిటరీ క్రియేట్ అయింది. సో CVHYD పబ్లిక్ రిపోజిటరీ 1, దిస్ ఈస్ ది పబ్లిక్ రిపోజిటరీ 1, రైట్. సో ఇక్కడ మీరు కోడింగ్ ఫైల్స్ మీరు ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మీ డేటా ఇక్కడ యాడ్ ఫైల్స్ దగ్గర మీ డేటా న్యూ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ న్యూ ఫైల్కి వెళ్ళి మీ జావా ఫైల్, YAML ఫైల్ మీ ఇష్టం. సో mail.yaml ఫైల్, సో ఎనీ YAML ఫైల్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ టేక్ sample YAML ఫైల్, సో YAML ఫైల్ కన్ఫిగరేషన్ కాపీ పేస్ట్ హియర్. ఇది ఒక సింటాక్స్ ఉంది. ఇలాంటి ఫైల్స్ మీరు ఏదైనా కాపీ పేస్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ దిస్ వన్, ఇక్కడికి వెళ్ళి కాపీ పేస్ట్ చేసేసి కింద చూడండి కమిట్ న్యూ ఫైల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ సేవ్ అయిపోద్ది. చూడండి ఫైల్ సేవ్ అయింది. ఇలా నేమ్ వస్తుంది main.yaml. క్రియేట్ అయిందా? ఇలా లేదు మీ లోకల్ సిస్టమ్ ఫైల్ రెడీగా ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి మీ కోడింగ్ ఫైల్ రెడీగా ఉంటే యూ కెన్ గో అండ్ అప్లోడ్. చూజ్ ఎగ్జిక్యూషన్ టెస్టింగ్ కూడా చేయొచ్చు, మొత్తం చేయొచ్చు. ఆల్ ఇన్ వన్ అనమాట. ఇక్కడ వెళ్ళిపోయి మీరు మీ సోర్స్ కోడ్ ఏదైనా సోర్స్ కోడ్ రెడీగా ఉంటే సో దాన్ని మీరు ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో సమ్ ఎగ్జాంపుల్ అప్లోడ్ కమిట్ న్యూ చేంజెస్, అది మొత్తం అప్లోడ్ అయిపోతుంది. రిఫ్రెష్, ఎక్స్టెన్షన్ ఉండాలండి. అది ఐ థింక్ కోడింగ్ ఫైల్ కాదు, డెస్క్టాప్ మీద కోడింగ్ ఫైల్స్ ఉన్నాయి. లెట్స్ గో అండ్ సీ ఎనీ కోడింగ్ ఫైల్స్. సో some Python files. ఈ ఫైల్ అంతే అప్లోడ్ చేద్దాం. ఇలా మీరు లోకల్ డెస్క్టాప్ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ అప్లోడ్ అయింది. ఇలా టైం తీసుకుంటుంది. ఇలా మీరు లోకల్ ఉన్న కోడ్ని మీరు అది ఏ కోడ్ అయితే ఆ కోడ్ .NET కానీ జావా కానీ పైథాన్ ఆ కోడ్ ఫైల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేషన్ అప్లోడ్ రెండు. ఇది మీరు మళ్ళీ వేరే వాళ్ళకి క్లోన్ చేసుకోవాలంటే ఈ URL వాళ్ళకి షేర్ చేస్తే ఈ URL ద్వారా వాళ్ళ సిస్టంలోకి క్లోన్ చేసుకోవచ్చు. సో ఈ డేటా మొత్తం వాళ్ళు కాపీ చేసుకోవచ్చు. లేదు ఈ డేటా మొత్తం మీరు జిప్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిప్ అని కొట్టారనుకోండి, మీరు ఏదైతే చేశారో కష్టపడి ఈ వర్క్ మొత్తం కూడా జిప్ కోడ్ మొత్తం ఒక ఫైల్లో ఉంటుంది. ఇది మీ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇది GitHub డెస్క్టాప్ అది ఒక సాఫ్ట్వేర్ అండి. జస్ట్ GitHub తో పనిచేయడానికి GitHub డెస్క్టాప్ యూజ్ చేస్తాం. జస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి GitHub డెస్క్టాప్ ఫోకస్ అని ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీరు అప్లికేషన్ ద్వారా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు అలా. సో ఇదండి. ఇప్పుడు నేను మా రిపోజిటరీకి వెళ్తే పబ్లిక్ రిపోజిటరీ క్రియేట్ చేస్తాను. సేమ్ మీరు ప్రైవేట్ రిపోజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ రిపోజిటరీ. నౌ గో బ్యాక్ న్యూ, సో క్రియేట్ ప్రైవేట్ రిపోజిటరీ. ప్రైవేట్ రిపోజిటరీ ఇక్కడ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటారు. యాడ్ రీడ్మీ ఫైల్. ఇనిషియల్ గా మనం రీడ్మీ ఫైల్ ఒకటి యాడ్ చేస్తాం. ఇదేం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీ ఫైల్ ప్రాజెక్ట్ యొక్క నేమ్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్రియేట్ ప్రాజెక్ట్ రిపోజిటరీ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మీ నేమ్ రిపోజిటరీ రీడ్మీ ఫైల్లో మీ రిపోజిటరీ నేమ్ ఉంటుంది, దాని యొక్క డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఇనిషియల్ గా దర్ ఇస్ నో. ఇప్పుడు ఇనిషియల్ నాకు బ్రాంచ్ ఏముంది ఇక్కడ, మెయిన్ బ్రాంచ్ డేటా అంతా కూడా మెయిన్ బ్రాంచ్ లో పెట్టేస్తాను. సో ఇక్కడ యాడ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్రియేట్ ది ఫైల్. ప్రైవేట్ రిపోజిటరీలో కూడా మీరు main.tf ఫైల్, ఫైల్ నేమ్ వచ్చేసి main.yaml. కాపీ పేస్ట్ ఫైల్. ఓకే, కమిట్ న్యూ చేంజెస్ కొట్టంగా మీకు చేంజెస్ కమిట్ అయిపోతుంది. ఇక్కడ బ్రాంచ్ 1లో క్రియేట్ అయింది ఇదంతా కూడా. ఇలా మనం రిపోజిటరీ క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ రిపోజిటరీ. గో ఫర్ అగైన్ రిపోజిటరీకి వెళ్తే నాకు తెలిసి ఇది పబ్లిక్ రిపోజిటరీ,
ఇది ప్రైవేట్. సో ఇప్పుడు ఈ పబ్లిక్ ఈ నేమ్ మీరు కొట్టారనుకోండి మీకు ఓపెన్ అయిపోతుంది డేటా అంతా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో బట్ ఈ నేమ్ టైప్ చేస్తే మీకు డేటా రాదు ఎందుకంటే ప్రైవేట్ కాబట్టి. సో పబ్లిక్ ఉంటే ఈ రిపోజిటరీ నేమ్ మీరు టైప్ ఇక్కడికి వెళ్ళి మీ గిట్హబ్ లో లాగిన్ అయిన తర్వాత ఈ నేమ్ మీకు తెలిసింది అనుకో, ఈ నేమ్ మీరు టైప్ చేస్తే నా డేటా మీకు యాక్సెస్ వస్తుంది, మీరు క్లోన్ చేసుకోవచ్చు. నా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు క్లోన్ చేసుకోవచ్చు అనమాట. ఈ నేమ్ కొట్టించాలి రిపోజిటరీ నేమ్, ఆ రిపోజిటరీ నేమ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఈ రిపోజిటరీ మీకు క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందో మీ యూజర్ నేమ్ ఫాలోడ్ బై ది రిపోజిటరీ నేమ్. ఇది నా గిట్హబ్ యూజర్ నేమ్ ఫాలోడ్ బై ది రిపోజిటరీ. ఈ లింక్ ఈ 2 నేమ్స్ ఇచ్చేస్తే మీ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ డేటా మొత్తం మీరు క్లోన్ చేసుకోవచ్చు మీ సిస్టంలో. ఈ కోడింగ్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు అవసరమైన పాయింట్స్ ఉంటే మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఓన్ కోడ్ మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తాం. ఇది దీంట్లో మన గిట్హబ్ లో చేసే రిపోజిటరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి చూడండి, ఫస్ట్ మనం మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఈ బ్రాంచ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్ చేస్తారు. వేరే ఎంప్లాయీస్ కి వాళ్ళు మనం బ్రాంచెస్ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేయాలి, వేరే ఎంప్లాయీ దీని మీద పని చేయాలి ఈ రిపోజిటరీ అనుకుంటే బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళిపోయి బ్రాంచ్ నేమ్, సో యూజర్ 1 కి ఒక బ్రాంచ్ అతని నేమ్ తో ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. సో యూజర్ 1, సో క్రియేట్ బ్రాంచ్. ఎస్, యూజర్ 1 తో బ్రాంచ్ క్రియేట్ చూడండి. బ్రాంచ్ క్రియేట్ అయింది. సేమ్ మాస్టర్ బ్రాంచ్ డేటా మొత్తం యూజర్ 1 లోకి వచ్చేసింది, సేమ్ డేటా. ఇప్పుడు ఏంటి, యూజర్ 1 అన్న కూడా మాస్టర్ కాపీని డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో మెయిన్ కాపీ ఉంది. సో మెయిన్ అన్న మాస్టర్ బ్రాంచ్ అని ఉంటుంది. మాస్టర్ బ్రాంచ్ లో కాపీ ఉంది. ఈ కాపీ నేను యూజర్ 1 క్రియేట్ చేస్తాను. ఈ డేటా అంతా యూజర్ 1 దగ్గరికి వచ్చేసింది. కానీ ఈ కాపీ వేరు, ఈ కాపీ వేరు. ఇది యూజర్ 1 కాపీ. యూజర్ 1 మోడిఫికేషన్ చేసి పుష్ చేసినప్పుడు మళ్ళీ దీంట్లో మనం అప్రూవ్ చేస్తే దీంట్లోకి మెర్జ్ అవుతుంది. సో ఇది మాస్టర్ బ్రాంచ్ కాపీ. ఈ కాపీ ఎవరు ఎడిట్ చేయాలి. సో ఎడిట్ చేయాలంటే వాళ్ళు యూజర్ 2 నేమ్ తో క్రియేట్ చేసుకుని మళ్ళీ దీన్ని కాపీ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఎంప్లాయీస్ అందరికి బ్రాంచెస్ క్రియేట్ చేసి ఈ డేటాను అందరికి షేర్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేసిన తర్వాత పుష్ చేసిన తర్వాత నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను వెరిఫై చేసుకుంటాను. ఇది రెగ్యులర్ మనకి రియల్ టైమ్ లో జరిగే టాస్క్. సో ఇంకో బ్రాంచ్ కావాలంటే గోన్ క్రియేట్ బ్రాంచ్. ఇక్కడ యూజర్ 1 ఏదైనా డేటా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫైల్ దాన్ని డేటా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫైల్. సో main.pf రెండు ఫైల్స్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నువ్వు కొంత కోడ్ని కమిట్ చేసావు, కొంత డేటా యాడ్ చేసావు. యాడ్ చేసిన తర్వాత నువ్వు కంపేర్ ఫుల్ రిక్వెస్ట్, ఇది ఫుల్ రిక్వెస్ట్. కొంత డేటా యాడ్ చేసావు కదా, ఇది మేనేజర్కి మళ్ళీ పంపిస్తావు. కంపేర్ ఫుల్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే నువ్వు యాడ్ చేసిన డేటా ఫైల్ మొత్తం వస్తుంది. ఆల్ గుడ్, ఆల్ లుక్స్ గుడ్. క్రియేట్ ఫుల్ రిక్వెస్ట్. ఆటోమేటిక్గా మనకి మెర్జ్ అయిపోతుంది. చూడండి, చెకింగ్ ది this branch is no conflict with the branch, merge can be performed automatically. Merge pull request, branch create confirm merge, automatic ga merge అయిపోతే delete అయిపోతుంది కదా. full request successful merged and closed, delete branch. ఎందుకంటే మన వర్క్ అయిపోయింది. యూజర్ 1 కి బ్రాంచ్ ఇచ్చాం, యూజర్ 1 వర్క్ చేశాడు, కాపీని మాస్టర్ బ్రాంచ్ కి రిక్వెస్ట్ పెట్టాడు. మేనేజర్ అప్రూవల్ అయిన తర్వాత మాస్టర్ కాపీ డేటా కాపీ అయిపోతుంది. ఇంకో బ్రాంచ్ డిలీట్ చేస్తే ఎస్ డిలీట్. నౌ గో అగైన్ మెర్జ్ అయిపోయింది. మళ్ళీ మీరు రిపోజిటరీకి చెక్ చేసుకోండి. ఇంకొంచెం ఈజ్ దేర్ ఎనీ బ్రాంచెస్? నో. కానీ ఇక్కడ ఇంకో కాపీ ఎక్స్ట్రా వచ్చింది, main.tf. ఇది ఎవరి ద్వారా వచ్చింది? ఎంప్లాయీ ద్వారా వచ్చింది. మాస్టర్ దాంట్లో main.tf. ఇది నేను క్రియేట్ చేయలేదు. ఎవరు క్రియేట్ చేసి పంపించారు నాకు? ఎంప్లాయీ, యూజర్ 1. ఇలా మనం ఎంప్లాయీస్కి టాస్క్ అనేది ఇస్తాం దీంట్లో. ఓకే, నెక్స్ట్. సో ఇంకోటి వచ్చేసి గిట్ హబ్ లో మనకి వేరే వాళ్ళ రిపోజిటరీస్. ఇప్పుడు మన రిపోజిటరీస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 రిపోజిటరీస్ ఏంటండి. యువర్ రిపోజిటరీ, వన్ వర్క్, కమిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. 2 రిపోజిటరీస్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది నా ఓన్ రిపోజిటరీస్. ఒకటి పబ్లిక్ పెట్టుకున్నాను, ఒకటి ప్రైవేట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు వేరే వాళ్ళ డేటా కావాలి. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ టెరాఫార్మ్ కానీ యాన్స్పుల్ కానీ దీనికి సంబంధించిన కోడింగ్ ఫైల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యజూర్ టెరాఫార్మ్ ప్రాజెక్ట్స్ అని టైప్ చేశారు అనుకోండి. శాంపుల్ కోర్సెస్ యజూర్ టెరాఫార్మ్ ప్రాజెక్ట్స్ ఆల్ గిట్హబ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ గిట్హబ్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, యజూర్ టెరాఫార్మ్ ఆల్ గిట్హబ్ సెలెక్ట్ చేసుకుంటే యజూర్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. వీటిలో మీకు ఏదైనా యూజ్ అయితే యూ కెన్ యూజ్ ఇట్. యూ కెన్ సీ యజూర్ జనరేటర్ టెరాఫార్మ్ ప్రాజెక్ట్, యజూర్ టెరాఫార్మ్ శాంపుల్ ప్రాజెక్ట్, టెరాఫార్మ్ శాంపుల్ కోడ్ ఆల్ గిట్హబ్ లో చెక్ చేస్తే ఇవన్నీ కూడా వేరే వాళ్ళ రిపోజిటరీస్ అండి. ఇవన్నీ కూడా ఇది వాళ్ళ అకౌంట్ నేమో ఇక్కడ చూడండి, సంథింగ్ ఇది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేయండి, దాంట్లో ఏదో కోడ్ ఉంది టెరాఫార్మ్ సంబంధించింది.
ఇది మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఈ కోడ్. ఇది ఎవరిది? వేరే వాళ్ళ రిపోజిటరీ. ఈ సోయి అండ్ ఈ పర్టికులర్ ఎంప్లాయీ రిపోజిటరీ. ఓకే, దాన్ని క్లిక్ చేసుకొని యూజ్ దిస్ టెంప్లేట్ నో. సో ఇది వేరే వాళ్ళ టెంప్లెట్ కదా, ఇది పబ్లిక్ టెంప్లెట్, పబ్లిక్ రిపోజిటరీ. సో పబ్లిక్ కాబట్టి నేను చూడగలుగుతున్నాను. ఇప్పుడు నాకు ఆ కోడ్ మొత్తం నాకు కావాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫార్క్ ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఈ అకౌంట్ లో ఉన్న కోడ్ అంతా మీ అకౌంట్ లోకి షిఫ్ట్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఫార్క్, క్లోన్ చేసుకుంటున్నాను. ఫార్క్ క్లిక్ చేస్తే వేరే వాళ్ళు అంటే రిపోజిటరీ నేను క్లోన్ చేసుకుంటున్నాను. క్లోన్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, నా నేమ్తో వచ్చేసింది టెస్ట్ డెమో 564 టెరాఫార్మ్ యూజర్. ఓకే, ఇది యాక్చువల్ యూజర్ నేమ్. ఇప్పుడు నా యూజర్ నేమ్ కింద వచ్చేసింది డేటా అంతా కూడా. సో ఇక్కడ నువ్వు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ నువ్వు క్లోన్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా చేసుకోవచ్చు. టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు, కోడ్ ఇదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ యజూర్ కోడ్, యజూర్ సంబంధించిన కోడ్స్, యజూర్ శాంపుల్, ప్లే బుక్స్, ఆల్ గిటప్. ఇన్ దిస్ రిపోజిటరీ కాదు, ఇన్ దిస్ యూజర్ కాదు, ఆల్ గిటప్ సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ చేస్తాము చూడండి, యజూర్ శాంపుల్ ప్లే బుక్స్ ఎన్ని వచ్చినాయి. సో దీంట్లో యజూర్ యాన్సిబుల్ సంబంధించిన అన్ని ప్లే బుక్స్ ఉంటాయి. ఇది మనం వాడే ప్లే బుక్స్ అన్ని కూడా. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి యజూర్ శాంపుల్ అనే రిపోజిటరీలో ఎవరు పెట్టారు, ఇది మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి దీనికి, సబ్ బ్రాంచెస్. సో ఈ కోడ్ మీకు కావాలనుకోండి, మీకు యూస్ఫుల్ అనుకోండి, ఏం చేస్తారు, జస్ట్ ఫార్క్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఫార్క్. మీ ఇప్పుడు యజూర్ శాంపుల్ ప్లస్ మీ యూజర్ నేమ్ వచ్చేస్తుంది, మీ రిపోజిటరీలోకి వచ్చేస్తుంది డేటా అంతా కూడా. మీరు ఫార్క్ చేసుకున్నారు కాబట్టి చూడండి ఈ డేటా మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ మీ కోడింగ్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్ క్రియేట్, ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్, విఎం క్రియేట్ ఉంది, ఇది ఓపెన్ చేద్దాం టెంప్లెట్. ఈ టెంప్లెట్ మీకు యూస్ఫుల్ అనుకోండి, రాలాకి వెళ్తారు, రా క్లిక్ చేసి ఈ టెంప్లెట్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకుంటారు. మీ విజువల్ స్టూడియో విజువల్ కోడ్ ఇక్కడ ఓపెన్ చేసుకొని దాంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరు లోకల్ క్లిప్స్ కానీ మీ ఎడిటర్ ఏది ఇచ్చేస్తే దాంట్లో యూ కెన్ డూ ఇట్ ఎడిటర్. ఇది ఓపెన్ చేసి యూ కెన్ డూ అండ్ ఎడిటర్. ఎస్, ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసుకుని న్యూ ఫైల్ గో అండ్ ఎస్ ఆల్ ఫైల్స్ లోకి వెళ్ళి న్యూ ఫైల్, ఈ కోడ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోండి. వైనాట్ కాపీ పేస్ట్ అయితే ఇంకా లైన్ వైజ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడు కావాలంటే రన్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ గా చేసే వర్క్ అనమాట రియల్ టైంలో, ఇలా కోడ్ అంతా. సో ఇప్పుడు మీరు వర్క్ చేసినంతా కూడా మీకు వచ్చేస్తుంది. సో మీ గిట్ హాబ్ లోకి వెళ్ళి యూ కెన్ సీ, ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీ రిపోజిటరీ మొత్తం లిస్ట్ చూడండి. నేను 2 రిపోజిటరీ నుంచి 2 వేరే వాళ్ళకి తీసుకున్నాను. మీ ఇష్టం, ఎవరైనా తీసుకోవచ్చు, దీనికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎన్ నెంబర్ ఆఫ్ రిపోజిటరీస్ ఉంటాయి ఇక్కడ. మీరు ఎవరి రిపోజిటరీ శాంపుల్ పర్పస్ ఎవరి రిపోజిటరీ తీసుకోవచ్చు, ఎవరిదైనా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. పబ్లిక్ అయితే యాక్సెస్ వస్తుంది, ప్రైవేట్ అయితే రాదు. ఇప్పుడు మీ రిపోజిటరీ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, పబ్లిక్ క్రియేట్ చేస్తుంది. యూజర్ 1 లో ఉన్న డేటా, యూజర్ 2 లో ఉన్న డేటా ఏదైనా సరే మాస్టర్ దాంట్లో పుష్. కానీ యూజర్ 1 నుంచి యూజర్ 2 కి ఇంటర్ కనెక్షన్ ఉండదు, ఓన్లీ మాస్టర్ తో వస్తుంది. మాస్టర్ తో యూజర్ 1 యూజర్ 2 ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో అది ఎందుకంటే మనకి ఆటోమేషన్ మెయిన్ అదే. ఇప్పుడు దాన్ని మనం డీసెంట్రలైజేషన్ అంటాం. సెంట్రలైజేషన్ అంటే డీసెంట్రలైజేషన్ రెండు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక రిపోజిటరీలో మెయిన్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తుంది. ఆ రిపోజిటరీ మాస్టర్ బ్రాంచ్ పెట్టాడు, మాస్టర్ బ్రాంచ్ లో సోర్స్ కోడ్ పెట్టాడు. ఈ కోడ్ మీద అందరూ పని చేయాలి. డైరెక్ట్ గా ఈ కోడ్ అందరికి ఈ మెయిన్ కాపీని ఇక్కడ ఎడిట్ చేయరు. మాస్టర్ బ్రాంచ్ ఎడిట్ చేస్తే ఏమైందంటే నువ్వు ఎడిట్ చేస్తావు, నేను ఎడిట్ చేస్తాను, డిస్టర్బెన్స్. సో అప్పుడు ఏం చేస్తాడు మేనేజర్, మాస్టర్ బ్రాంచ్ యాక్సెస్ ఇస్తాడు. సో ఇంకొక బ్రాంచ్ B1 బ్రాంచ్, B2 బ్రాంచ్, B3 బ్రాంచ్, B1 బ్రాంచ్ యూజర్ 1 కి, B2 యూజర్ 2 కి, B3 వేస్తారు. ఈ ఎంప్లాయీస్ వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేసుకొని ఆ బ్రాంచ్ లో సేమ్ కాపీ ఉంటుంది కాబట్టి మాస్టర్ బ్రాంచ్ కాదు, సబ్ బ్రాంచ్ ఉంటుంది. ఇదే కాపీ ఇక్కడ ఉంటుంది. ఈ కాపీ మీద పనిచేస్తారు. పనిచేసి వీళ్ళు టాస్క్ 1 ఇస్తాం కదా, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఈ టాస్క్ అని ఫినిష్ అయిన తర్వాత పుష్ చేస్తారు. పుష్ చేసినప్పుడు మనకి డేటా ఇక్కడికి వస్తుంది మాస్టర్ బ్రాంచ్ కి. ఈ పుష్ రిక్వెస్ట్ మనం వెరిఫై చేస్తాం, ఈ కోడ్ కరెక్ట్ ఉంది లేదా, ఇతను పుష్ చేసింది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అతను మేము కాల్ చేయడం, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం, నువ్వు చేసింది రాంగ్, నువ్వు చేసింది రైట్, ఇలా చెప్పడం. చేసిన తర్వాత అది ఈ కోడ్ మీద పనిచేసి పుష్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటాం. బెంచ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనం ఇంప్రూవ్ చేస్తాం. ఇంప్రూవ్ అవ్వగానే మాస్టర్ బ్రాంచ్ లోకి కాపీస్ అన్ని కూడా కాపీ అయిపోతాయి. ఆటోమేటిక్గా మీ బ్రాంచెస్ డిలీట్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక వర్క్ వచ్చిందనుకోండి, మళ్ళీ బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ టాస్క్ చేస్తాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్.
ఓకే, సో ఫస్ట్ మీ 1 or 2 months ఈ గిట్ హబ్ మీద పనిచేస్తారు అనమాట. అందుకని దీంట్లో ఆప్షన్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా దీంట్లో చాలా ఉన్నాయండి. దీంట్లో మనకి ఎస్ఎస్ కీ సెట్ చేయడం, మీరు రిపోజిటరీకి వెళ్తే క్లోన్ చేసేటప్పుడు గోపర్ రిపోజిటరీ, యూ ఓపెన్ ఎనీ రిపోజిటరీ, ఇలా రిపోజిటరీ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కోడ్లోకి వెళ్తే మనకి HTTP ద్వారా డైరెక్ట్ క్లోన్ చేసుకోవచ్చు. SH ద్వారా క్లోన్ చేయాలంటే పబ్లిక్కి మనం కీ సెట్ చేయాలి, పబ్లిక్ SS కీ సెట్ చేయాలి. ఈ కీ సెట్ చేయాలి, ఇది ఎలా సెట్ చేయాలి మీకు రేపు చూపిస్తాను. కీ సెట్ చేయడం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మీకు టోకెన్ కీ అవసరం, అదే అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ బదులు కీ ద్వారా అథెంటికేషన్ అనమాట. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే డెవలపర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు గిట్ హబ్ యాప్, అథెంటికేషన్ యాప్, పర్సనల్ టోకెన్ యాక్సెస్ కీ, ఇది కూడా జనరేట్ న్యూ టోకెన్, ఇది కూడా జనరేట్ చేయాలి. ఓకే, సెక్యూర్ చేసుకోవడానికి. ఎస్. సో తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు గ్రాఫికల్ చేస్తామో ఈ వర్క్ మొత్తం CLI మోడ్లో చేయాలి, కమాండ్ లైన్ ద్వారా చేయాలి. సో మీ సిస్టంలో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. గిట్ బ్యాష్ అనే టూల్ ఉంటుంది, గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకుంటే దీని ద్వారా కమాండ్ లైన్ ద్వారా చేయాలి. కమాండ్ లైన్ ఎస్, ఇది కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు గ్రాఫికల్ చేస్తాం కదా, యాక్చువల్ కమాండ్ లైన్ ఎక్కువ యూజ్ చేస్తారు ప్రాజెక్ట్లో, గ్రాఫికల్ చాలా తక్కువ అనమాట. ఇది గ్రాఫికల్ మేనేజర్స్ లీడ్ మాత్రమే వాళ్ళు మాత్రం గ్రాఫికల్ యూజ్ చేస్తారు. ఎంప్లాయీస్ మొత్తం CLI మోడ్ చేయమంటారు. వాళ్ళు గ్రాఫికల్ యాక్సెస్ ఉన్నా సరే CLI మోడ్ చేయమంటారు అనమాట. ఎస్, సో ఇది జస్ట్ మనకి. సో నెక్స్ట్ బిట్ బకెట్ టు డాకర్ హబ్ విల్ సో టుమారో వెబ్ చెక్ చేద్దాం కూడా. ఫస్ట్ ఇది గిట్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత బిట్ బకెట్కి వెళ్తాం, బిట్ అయిన తర్వాత డాకర్ హబ్కి వెళ్తాం 1 by 1, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్. సో ఫస్ట్ ఈ రోజు బిట్ బకెట్ డాకర్ హబ్ మీద, బిట్ బకెట్ మీద ఫోకస్ చేయండి. గిట్ హబ్ మీద ఫోకస్ చేయండి.